హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు రైల్వే ఎన్టీపీసీ 29th డిసెంబర్ మార్నింగ్ షిఫ్ట్ 1లో అడిగినటువంటి ప్రశ్నలు, వాటికి సంబంధించిన జవాబులు ఏంటనేది ఈ వీడియోలో చూద్దాము. యాక్చువల్గా నిన్న జరిగినటువంటి 28th డిసెంబర్కి సంబంధించి చాలామంది మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్లో జరిగినటువంటి క్వశ్చన్స్ యొక్క పీడిఎఫ్స్ అడిగారు. సో వారి కోసం ఈ యొక్క పీడిఎఫ్ని డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. 28th డిసెంబర్కి సంబంధించి షిఫ్ట్ 1 ప్లస్ షిఫ్ట్ 2కి సంబంధించినటువంటి క్వశ్చన్స్ అండ్ వాటికి సంబంధించినటువంటి ఆన్సర్స్ యొక్క పీడిఎఫ్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, డౌన్లోడ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈరోజు షిఫ్ట్ 1లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూసే ముందు ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఎస్సి, సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్ లాంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అన్అకాడమీ వాళ్ళు టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచెస్ అనేవి కండక్ట్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఇందులో మీకు ఫుల్ సిలబస్ కవరేజ్ అనేది ఉంటుంది, పీడిఎఫ్ స్టడీ మెటీరియల్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మీకు బ్రహ్మాస్త్ర బ్యాచ్ అనేటువంటి పేరుతోటి మీకు వీటికి సంబంధించినటువంటి స్పెషల్ క్లాసెస్ అయితే స్టార్ట్ అవబోతున్నాయి 28th and 29th డిసెంబర్న. అలాగే మనకి వైఫై స్టడీకి సంబంధించినటువంటి ఈ యొక్క టాప్ ఎడ్యుకేటర్స్ ఎవరైతే ఉన్నారో వారితోటి కూడా మనకి ఈ మంత్ 29th డిసెంబర్న దీనికి సంబంధించి సిజిఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ 2020 ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి క్లాసెస్ అయితే స్టార్ట్ అవుతున్నాయి. దీనితో పాటు ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా ఉంటాయి. ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్కి సంబంధించినటువంటి ఈ యొక్క బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. దీనికి సంబంధించి మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకొని జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. మీరు 1 month తీసుకోవచ్చు, 3 months తీసుకోవచ్చు, 6 months తీసుకోవచ్చు, లేదా 12 monthsకైనా తీసుకోవచ్చు. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీరు BSK10 అనేటువంటి ఈ కోడ్ని యూజ్ చేసి మాత్రమే మీరు సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోండి. అప్పుడు మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో దీనికి సంబంధించిన కోడ్, అలాగే యాప్ లింక్, దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్కి సంబంధించిన లింక్స్ అన్ని కూడా డిస్క్రిప్షన్లో ఉంటాయి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని వీటికి సంబంధించినటువంటి క్లాసెస్లో జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, ఇప్పుడు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ 29th డిసెంబర్కి సంబంధించి ఫస్ట్ షిఫ్ట్లో అడిగినటువంటి క్వశ్చన్స్ చూద్దాము. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకి బాగా తెలిసినటువంటి ఆన్సర్, తెలంగాణ గవర్నర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. తమిళసై సౌందరరాజన్, తమిళనాడుకి చెందినటువంటి ఆవిడ. సో బీజేపీ పార్టీకి చెందినటువంటి ఆవిడ. సో తమిళసై సౌందరరాజన్. సెకండ్ క్వశ్చన్ వచ్చేసి బాబర్ తండ్రి పేరు ఏంటి అని చెప్పేసి అడిగారు. ఉమర్ మీర్జా అనేది బాబర్ యొక్క తండ్రి పేరు. థర్డ్ వన్ వచ్చేసి కేరళ ప్రస్తుత ముఖ్యమంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు. పినరయి విజయన్. తర్వాత జపాన్ దేశానికి సంబంధించి ప్రస్తుత ప్రధానమంత్రి ఎవరు అని చెప్పేసి అడిగారు. యోషిండే సుగా అనేటువంటి వ్యక్తి జపాన్ యొక్క ప్రస్తుత ప్రధాని. తర్వాత ప్రోటాన్ను కనుగొంది ఎవరు అని చెప్పేసి అడిగారు. గోల్డ్ స్టెయిన్ ప్రోటాన్ని కనుక్కోవడం జరిగింది. తర్వాత జిఎస్టీ పన్ను ఏ రకమైనటువంటి పన్ను అని చెప్పేసి అడిగారు. ఇది ఇండైరెక్ట్ ట్యాక్స్ కింద వస్తుంది జిఎస్టీ అనేది. తర్వాత హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో టాప్ కంట్రీలో ఉన్నటువంటి కంట్రీ ఏది అని చెప్పేసి అడిగారు. నార్వే. అదే మన దేశం అయితే ఐ థింక్ 131st పొజిషన్లో ఉంది హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో 2020కి సంబంధించి. తర్వాత ఆర్బీఐ గవర్నర్ ఎవరు అని చెప్పేసి అడిగారు. సో శక్తికాంత దాస్. తర్వాత ఐసీసీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. ఇది దుబాయ్లో ఉంది. తర్వాత భూటాన్ రాజధాని ఏంటి అని చెప్పేసి అడిగారు. థింపు. నిన్న మనకి ఇండోనేషియాకి సంబంధించినటువంటి రాజధాని ఏంటి అని చెప్పేసి అడిగారు. అలాగే జపాన్కి సంబంధించిన కరెన్సీ ఏంటి అని చెప్పేసి అడిగారు. జపాన్ యొక్క కరెన్సీ ఎన్, ఇండోనేషియా రాజధాని జకార్తా. సో ఈరోజు భూటాన్కి సంబంధించిన రాజధాని ఏంటి అని చెప్పేసి అడిగారు. దీని యొక్క రాజధాని థింపు. తర్వాత 11 వచ్చేసి సంచి స్తూపం ఎక్కడ ఉంది అని చెప్పేసి అడగడం జరిగింది. సో యునెస్కో రికగ్నైజ్ చేసినటువంటి సంచి స్తూపం ఎక్కడ ఉంది అంటే ఎంపీలో, మధ్యప్రదేశ్లో ఉంది. 1989లో ఐ థింక్ రికగ్నైజ్డ్ యాజ్ యునెస్కోస్ సంబంధించినటువంటి ప్లేస్గా రికగ్నైజ్ చేయడం జరిగింది. తర్వాత 12 చూసుకున్నట్లయితే ఫస్ట్ టైగర్ రిజర్వ్ ఏది అని చెప్పేసి అడిగారు. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది ఫస్ట్ టైగర్ రిజర్వ్ అనమాట. అండ్ ఓల్డెస్ట్ నేషనల్ పార్క్ ఏది అన్నా కూడా అది మనకి జిమ్ కార్బెట్ నేషనల్ పార్కే వస్తుంది. ఇది ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. తర్వాత చూసుకున్నట్లయితే కాన్స్టిట్యూషనల్ డే ఎప్పుడు జరుపుకుంటారు, భారత రాజ్యాంగానికి సంబంధించినటువంటి పర్టికులర్ డేని, ఈ స్పెషల్ డేని ఏ రోజున జరుపుకుంటారు అని చెప్పేసి అడిగారు. November 26న జరుపుకుంటారు. తర్వాత హెచ్టిటిపి ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. హెచ్టిటిపి అంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని చెప్పేసి అబ్రివేషన్ ఉంది. అబ్రివేషన్స్ బాగా చదవండి. తర్వాత పిసికల్చర్ దేనికి సంబంధించింది అని చెప్పేసి అడిగారు. ఇది చేపల పెంపకానికి సంబంధించింది. ల్యాన్ యొక్క ఫుల్ ఫామ్ ఏంటి అని చెప్పేసి అడిగారు. లోకల్ ఏరియా నెట్వర్క్. తర్వాత వ్యాన్ అని చెప్పేసి ఉంటుంది, వైడ్ ఏరియా నెట్వర్క్ అంటారు. ఓకే, సో వ్యాన్ అంటే వైడ్ ఏరియా నెట్వర్క్ అనమాట. తర్వాత చూసుకున్నట్లయితే పెరియార్ నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అని చెప్పేసి అడిగారు. సో ఈ పేరు చూస్తేనే మనకు తెలిసిపోతుంది కేరళ అని చెప్పేసి. సో దీనికి సమాధానం కేరళ. సంజీవని యాప్ని లాంచ్ చేసినటువంటి రాష్ట్రం ఏంటి అని చెప్పేసి అడిగారు. బీహార్. తర్వాత లైమ్ వాటర్ యొక్క ఫార్ములా ఏంటి అని చెప్పేసి అడిగారు. ఇది CaOH2 అనమాట. 2 అనేది బేస్లో ఉంటుంది. ఓకే, CaOH బేస్లో 2 ఉంటుందన్నమాట. సో CaOH2 లైమ్ వాటర్ యొక్క
ఫార్ములా. మ్యాథ్స్ నుంచి చూసుకున్నట్లయితే మనకి ట్రిగ్నోమెట్రీ నుంచి ఒక సింపుల్ క్వశ్చన్ అయితే అడిగారు. కాస్ 20 డిగ్రీస్, కాస్ 40 డిగ్రీస్, కాస్ 80 డిగ్రీస్కి సంబంధించిన వాల్యూ ఎంత అని చెప్పేసి అడగడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే 21st క్వశ్చన్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని ఎప్పుడు స్థాపించారు అంటే 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ని స్థాపించడం జరిగింది. సో అప్పటి ఫస్ట్ ప్రెసిడెంట్ అయినటువంటి వ్యక్తి వచ్చేసి ఏవో హ్యూమ్ అనమాట. సో 1885లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఐఎన్సీని స్థాపించినప్పుడు మొట్టమొదటి ఐఎన్సీ యొక్క చైర్మన్ ఎవరు అంటే, ప్రెసిడెంట్ ఎవరు అంటే ఏవో హ్యూమ్. తర్వాత యూనివర్సల్ బ్లడ్ రిసీవర్ ఏంటి అని చెప్పేసి, ఆ గ్రూప్ ఏంటి అని చెప్పేసి అడిగితే ఏబి అనమాట. యూనివర్సల్ బ్లడ్ డోనర్ వచ్చేసి ఓ గ్రూపు. అదే యూనివర్సల్ బ్లడ్ రిసీవర్ గ్రహీత ఏది అంటే ఏబి అనమాట. దాత వచ్చేసి ఓ అనమాట. తర్వాత సెల్ని కనిపెట్టింది ఎవరు? సెల్ అంటే మొబైల్ ఫోన్ కాదు, మన బాడీలో ఉండేటువంటి కణాలు ఉంటాయి కదా, సెల్ అంటే కణం కదా. సో ఆ కణాన్ని కనిపెట్టింది ఎవరు అని చెప్పేసి అడిగారు. ఇది బయాలజీకి సంబంధించినటువంటి బిట్. రాబర్ట్ హుక్ దీనికి సంబంధించిన సెల్ని కనుక్కోవడం జరిగింది. సో ల్యాక్స్ ఆఫ్ సెల్స్ కలిస్తేనే మన బాడీ అనేది ఏర్పడుతుంది. సో ఆ పర్టికులర్ సెల్ని కనిపెట్టింది ఎవరు అని చెప్పేసి బయాలజీ నుంచి ఈ క్వశ్చన్ అడిగారు, రాబర్ట్ హుక్ అనమాట. తర్వాత పిఎంకేవీవైకి సంబంధించినటువంటి క్వశ్చన్ అడిగారు. నిన్న మనకి సుకన్య సమృద్ధి యోజన, చిన్నపిల్లలు ఆడపిల్లలకి సంబంధించినటువంటి సుకన్య సమృద్ధి యోజన ఏదైతే ఉందో ఆ స్కీమ్కి సంబంధించి క్వశ్చన్ అడిగితే ఈరోజు పిఎంకేవీవైకి సంబంధించి అడిగారు. పిఎంకేవీవై అబ్రివేషన్ చూస్తే ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజన. ఓకే, ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనకి సంబంధించి ఈ యొక్క క్వశ్చన్ అయితే రావడం జరిగింది. ఇంకా బైల్ని విడుదల చేసేది ఏంటి, మన బాడీలో బైల్ని విడుదల చేసేది ఏంటి అని చెప్పేసి అడిగారు. బైల్ని విడుదల చేసేది లివర్ అనమాట. సో ఈ విధంగా 25 క్వశ్చన్స్, మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ అయితే ఈ విధంగా మనకి రావడం జరిగింది. సో కంప్లీట్ క్వశ్చన్స్ వచ్చిన తర్వాత కూడా నేను మీకు వీడియో అయితే చేస్తాను. సో నిన్న జరిగినటువంటి షిఫ్ట్ 1 ప్లస్ షిఫ్ట్ 2కి సంబంధించిన పీడిఎఫ్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్. ఫ్రెండ్స్, ఎవరైతే ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్ లాంటి ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరికీ కూడా అన్అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి ఆన్లైన్లో క్లాసెస్ అనేవి చెప్తున్నారు ఫ్రెండ్స్. దీనికి సంబంధించి సిహెచ్ఎస్ఎల్ సీజీఎల్తో పాటు మనకి ఐబీకి సంబంధించి, ఇంటెలిజెన్స్ బ్యూరోకి సంబంధించినటువంటి క్లాసెస్ కూడా జరుగుతాయి. 28th అండ్ 29th డిసెంబర్ నుంచి మనకి క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తున్నారు. మనకి బ్రహ్మాస్త్ర బ్యాచ్తో, బ్రహ్మాస్త్ర అనేటువంటి పేరుతోటి ఒక బ్యాచ్, అలాగే వైఫై స్టడీ అటువంటి స్టాఫ్ తోటి మనకి దీనికి సంబంధించినటువంటి క్లాసెస్ అనేవి 29th డిసెంబర్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇంటెలిజెన్స్ బ్యూరో, ఎస్ఎస్సి ఎంటీఎస్, ఎస్ఎస్సి సీజీఎల్ అండ్ సిహెచ్ఎస్ఎల్కి సంబంధించిన ఎగ్జామ్స్ అనేవి స్టార్ట్ కాబోతున్నాయి. సో దీనికి సంబంధించి ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వచ్చు. సో మీరు జాయిన్ అవ్వాలి అంటే సబ్స్క్రిప్షన్ తీసుకోండి. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మీకు ఎన్ని మంత్స్కి తీసుకోవాలనుకుంటే అన్ని మంత్స్కి తీసుకోవచ్చు. ఓకే, అన్ని మంత్స్కి తీసుకున్న తర్వాత మీరు ఇక్కడ దీనికి సంబంధించి సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK 10 అనేటువంటి ఈ యొక్క కోడ్ని యూజ్ చేసినట్లయితే, రెఫరల్ కోడ్ని యూజ్ చేసినట్లయితే మీకు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రిప్షన్ తీసుకొని ఈ క్లాసెస్లో జాయిన్ అవ్వండి. చాలా యూజ్ అయ్యేటువంటి క్లాసెస్. సో ప్రతి ఒక్కరు కూడా జాయిన్ అవ్వండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.